మనకు ప్రసన్న కుమార్ రెడ్డి మన కోవిడ్ నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు చాలా అభివృద్ధి చేశారు. మిగతా పార్టీలకు అతీతంగా అంటే ఒక పార్టీ అంటే ఒక తెలుగుదేశం పార్టీ లేకుంటే ఇంకోటి అని కాకుండా ప్రజలందరికీ సమన్వయ పాలన చేశారు. మనం ఏదైతే మనం అనుకుంటున్నామో రేపు ఎలక్షన్స్లో 3 కూటములు అయ్యి 4 కూటములు అయ్యి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి అప్పులు తెచ్చారు ఇంకోటి అని ప్రజలు కానీ ఇట్లా అంటున్నారు. కానీ ఆయన అప్పులు తెచ్చి ఏం చేశాడు అనే దానికి కూడా మన దగ్గర ఆన్సర్ ఉంది. అది ఏం చేశాడు అంటే ప్రజలకే పెట్టాడు. అప్పులు చేశాడు అని ఎవరు మనం ఖచ్చితంగా చేశాడు అని అంటాం. ఎందుకంటే ఇంతకుముందు అప్పులు చేయలేదు, ఇంత ఉండిన దాంతో చేశారు అన్నారు. కానీ ఇప్పుడు ఆయన ఏం చేశాడు అని అంటే అప్పులు తెచ్చాడు. ఆయన తెచ్చిన అప్పులంతా ప్రజల కోసమే ఖర్చు పెట్టాడు. ఆయన తీసుకెళ్ళి అతను దోచుకున్నది ఏం లేదు, లేదా ఆయన ఇంటి కోసం లేదంటే ఆయన కోసం అభివృద్ధి చేసుకున్నది ఏం లేదు, లేదా ఎమ్మెల్యేలకు లేకుండా ఇంకోరికి ఇచ్చిన లేదు. వాలంటీర్ వ్యవస్థ కానీ, మన సచివాలయం సిబ్బంది కానీ, లేదంటే ప్రజలు కానీ, ఈవెన్ ఏదైతే పని చేసుకోలేని కూలి పనులు కానీ, 4 పనులు చేసుకునే వాళ్ళకి ఏదైతే డబ్బులు కానీ, ఒక ఆటో అతను రోజు అంటే మీరు ప్రజెంట్ తెలంగాణలో చూడొచ్చు ఏం జరుగుతుంది. ఎక్కువ బస్సులు ఫ్రీ ఇచ్చేటప్పుడు ఆటోలు లేకపోవచ్చు. మన దగ్గర అటువంటి పరిస్థితి లేకపోయినా కూడా ఆటోలు పొద్దు వస్తాం కష్టపడి ఎండలో తిరగని ఆటో వాళ్ళకి కానీ, డబ్బులు కానీ, కుట్టు మిషన్ల వాళ్ళకి కానీ అందరికీ ఏంటంటే ఆయన చేశాడండి. ఒకటి మనం ఎప్పుడైతే ఎలక్షన్స్ అవుతాయో నలుగురిలో వచ్చేది కాకుండా ఈ ఎలక్షన్ లో ఎవరైతే చదువుకున్న వాళ్ళు కానీ, లేదంటే చదువుకున్న వాళ్ళు జస్ట్ పక్కన వాళ్ళని లేదంటే చదువుకున్న వాళ్ళని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. మనకి ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు వస్తే మనకు మేలుకరం. చాలా మంది ఇప్పుడు అందరూ చెప్తా ఉన్నారు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, లాస్ట్ ఆయన అప్పుల్లో కూర్చేశాడు, చాలా లాస్ జరిగిపోయింది అనేసి. అప్పుల్లో కూర్చాడండి, నేను దానికి ఒప్పుకుంటాను. సరే ఇంత లాస్ అని చూపిస్తాను. చంద్రబాబు హయాంలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కువ అయిందా? అప్పు అనేది పక్కన పెడితే లాస్ట్ ఇయర్ కి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన దానికి కొద్దిగా అంటే ఇంత ఉన్న దానికన్నా కొద్దిగా పెరగద్ది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక టొమాటో కేజీ రూపాయలు ఒక 5 రూపాయలు వేసుకుంటే ఇప్పుడు 10 రూపాయలు. ఈవెన్ మనకు సిమెంట్ ఉండొచ్చు, ఒక రోడ్ బేస్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొక వస్తువు చేసిన ఇల్లులు కానీ ఏమైతే ఆయన ఒక అభివృద్ధి జరగాలంటే ₹1 ఖర్చు పెట్టాలి. ఒకటి చెప్తాను, ఒక అభివృద్ధి అనేది జరగాలంటే ₹1 ఖర్చు పెట్టాలి. ₹1 ఖర్చు పెట్టుకుని అభివృద్ధి జరగదు. లాస్ట్ ఇయర్ ఒక చిన్న వస్తువు తీసుకుంటే అది పావలా ఉండింది, ఈ ఇయర్ ₹10 అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకో పావలా పెరగద్ది. ఇట్లా ప్రతి సంవత్సరం పెరగతా వెళ్ళి అప్పులతో కూడుకొని పోయి మనం ఖచ్చితంగా గెలుస్తామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news